జై శ్రీరామ్. యవ్వన మద అతిశయ వ్యాయామంతో అలసిపోయిన ఆ తనుమధ్యలు ఎక్కడి వారక్కడ పడుకొని నిద్రపోతున్నారు. కోమలమైన అవయవ నిక్షేపాలతో మేలైన మేనిఛాయతో నట్టువరాలు నృత్యం చేస్తున్నట్లుగా విన్యస్త శుభ పర్వాంగిగా ఒకతే నిద్రపోతూ ఉన్నది. మహానదిలో తెప్పకొయ్యను పెనవేసుకొని తామర పువ్వు వలె ఒకతే పెద్ద వీణను కౌగిలించుకుని నిద్రపోతూ ఉన్నది. చంకనెత్తుకున్న పసిబిడ్డ వలె ఒక హసితేక్షణ చంకలో గుమ్మెట పెట్టుకుని నిద్రపోతున్నది. చిరకాలానికి వచ్చి ప్రియుణ్ణి గట్టిగా కౌగిలించుకున్న సర్వాంగ సుందరి వలె ఒక శుభస్థని రంజను గట్టిగా కౌగిలించుకుని నిద్రపోతూ ఉన్నది. కాముకి ఏకాంతములో తన ప్రియుణ్ణి పట్టుకున్నట్లు ఒక కమలలోచన పిల్లనగ్రోవిని పట్టుకుని నిద్రపోతూ ఉన్నది. వాంగ్మయముతో నృత్యము చేస్తూ పెనిమిటిని పట్టుకున్నట్లు ఒక భామిని 7 తంత్రుల వీణను పట్టుకొని నిద్రపోతూ ఉన్నది. బంగారు కాంతులీన మృదువైన దేహాలతో మనోహరంగా కనిపిస్తున్న మత్తలోచన ఒకతే మద్దెలను కౌగిలించుకుని నిద్రపోతూ ఉన్నది. తారుణ్యమదముతో అలసిపోయిన ఒక కృశోదరి తన పార్శ్వానిక బాహువులకు మధ్యను పణవాన్ని చంకలో పెట్టుకుని నిద్రపోతూ ఉన్నది. ఒక భామిని యువకుడైన ప్రియుణ్ణి బిడ్డను కౌగిలించుకుని పడుకున్నట్లుగా ఒక చేతితో ఒక డిండిమాన్ని, రెండవ చేతితో ఒక డిండిమాన్ని పట్టుకొని నిద్రపోతున్నది. యవ్వన మదంతో ఒళ్ళు ఎరుగకుండా ఉన్న ఒక కమలపత్రాక్షి ఆడంబరము అనే వాద్యాన్ని గట్టిగా పట్టుకొని నిద్రపోతూ ఉన్నది. వసంత ఋతువులో వాడిపోకుండా ఉండటానికి తడిపినప్పటికీ వాడిపోయిన పూలదండ వలె ఒక సుందరాంగి తెలియక జలకలశాన్ని బోరగిల తోసుకుని నీళ్లతో తడిసి నిద్రపోతూ ఉన్నది. ఒక అబల సువర్ణ కలశాల వంటి తన స్తనాలను 2 చేతులతో పట్టుకుని నిద్రపోతూ ఉన్నది. నిండు చంద్రుని వంటి ముఖముతో ఉన్న ఒక పూలయాక్షి మరొక శుశ్రోణిని కౌగులించుకుని యవ్వన మదంతో మైమరిచి నిద్రపోతూ ఉన్నది. అట్లా అక్కడ స్త్రీలందరూ నానావిధ వాద్యాలను తమ రొమ్మునకు అదిమి పెట్టుకుని నిద్రపోతూ ఉన్నారు. ఆ స్త్రీలందరికీ ఎడంగా ఏకాంత ప్రదేశంలో సుందరమైన శయ్యపై ఒక రూపసంపన్న పడుకుని ఉన్నది. ఆమె మండోదరి, రావణాసురుని ప్రియభార్య. ఆ అంతఃపురేశ్వరి ముత్యాలతోనూ రత్నాలతోనూ పొదిగిన ఆభరణాలు పెట్టుకుని ఉన్నది. ఆమె దేహఛాయ బంగారం మాదిరిగా ఉన్నది. ఆమె దేహకాంతులతో ఆ ప్రదేశమంతా తేజరిల్లుతూ ఉన్నది. ఆ మనోహర రూపమును హనుమంతుడు చూచినాడు. ఆ రూప యౌవన సంపన్ననే సీతాదేవియేమో అనుకున్నాడు. ఆ మహానుభావునికి సంతోషం వేసింది. కపి స్వభావముతో చేతులు చరిచినాడు, తోకను ముద్దు పెట్టుకున్నాడు. ఆడినాడు, పాడినాడు, అటూ ఇటూ తిరిగినాడు, స్తంభమునెక్కినాడు, అక్కడి నుండి క్రిందకు దూకినాడు. ఆ వెంటనే అక్కడ పడుకుని నిద్రపోతూ ఉన్న ఆమె సీతాదేవి కాదు అని హనుమంతుడు అనుకున్నాడు. ఆలోచించసాగినాడు. జై శ్రీరామ్.